అందరికీ ప్రైజ్లాడండి. క్రైస్తవులమైన మనము బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ కుటుంబంలో కానీ, మీ స్నేహంలో కానీ, మీ బంధుత్వంలో కానీ, మీ వ్యాపారంలో కానీ, మీ పరిచర్యలో కానీ ఎక్కడైనా నువ్వు సాతానికి కొంచెం చోటిచ్చావంటే చాలు, వాడు అమాంతం లోనికి వచ్చి జొరబడతాడు. ఒక ఏలుక చిన్న రంధ్రం చేసుకుని ఆ రంధ్రంలో నివసిస్తూ ఉంది. ఒక తొండ, ఒంటి నిండా ముళ్ళు ఉన్నాయి, అది ముళ్ళ తొండ. బయటేమో వర్షం పడుతుంది. దానికి చిన్న కన్నం కనిపించేసరికి గబగబా దాని తల తీసుకెళ్ళి ఆ కన్నంలో పెట్టింది. లోపలేమో ఎలుక ఉంది, దాంతోపాటు దాని చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. ఈ తొండ అమాంతంగా దాని తల తీసుకెళ్ళి లోపల పెట్టేసరికి ఎలక ఉక్కురు బిక్కురు అవుతూ, అదేంటి నీ తల తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టావేంటి అని అంటే, ఆ తొండ అంటుంది, ఎలక బావ బయటేమో బాగా వర్షం పడుతుంది కదా, బాగా చలిగా కూడా ఉంది, ఏదో తలదాచుకుంటున్నా అంతే, ఒక 10 నిమిషాలు ఒక అరగంట సేపు, ఆ మాత్రం దానికి భయపడతావేంటి, అర్థం చేసుకో నీ మంచి మనసుతో అని అంటే, ఆ ఎలక సరేలే నువ్వు మాత్రం ఏం చేస్తావు, బయట వర్షం పడుతుంది కదా అని దాన్ని ఉండనిచ్చింది. కాసేపటి తర్వాత మెడ కూడా లోపలికి తీసుకొచ్చింది. అదేంటి మెడ కూడా లోపలికి పెడుతున్నావు అంటే, ఆ తొండ అంటుంది, మెడ లేకుండా తల ఎక్కడిది, తలతోటే మెడ కదా, కొద్దిసేపు అట్లా బాగా చలిగా ఉంది బయట అని అంటే, సరేలే అని ఆ ఎలక సైలెంట్గా ఉంటుంది. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత సగం లోపలికి వస్తుంది. అదేంటి లోపలికి వచ్చేస్తున్నావేంటి అంటే, ఎలాగో వెళ్ళిపోతా కదా, వెళ్ళిపోయే ముందు కొంచెం లోపలికి వస్తే నష్టం ఏంటంట, నీకు అంత నష్టం ఏం జరిగిద్ది అని ఉంటుంది. ఆ తర్వాత మొత్తం లోపలికి వచ్చేసింది. అదేంటి లోనికి వచ్చేస్తున్నావేంటి, నేను నా పిల్లలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం, అల్లాడిపోతున్నాం, నీ ముళ్ళు మాకు గుచ్చుకుంటున్నాయి, ఉండలేకపోతున్నాం అంటే, అది ఉండంటుంది, కష్టంగా ఉందా, చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉందా, చాలా ఇబ్బందిగా ఉంది, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, నేను నా పిల్లలు అల్లాడిపోతున్నాం, ఉండలేకపోతున్నాం, నువ్వు బయటికి వెళ్ళు అంటే, తొండంటుంది, అయితే మీరే బయటికి వెళ్ళండి. ఎవరు బయటికి వెళ్ళాలంట, మీరే బయటికి వెళ్ళండి, నాకు హాయిగా ఉంది, నువ్వు ప్రశాంతంగా ఉంది, నువ్వు నీ భార్య బిడ్డలతో జీవిస్తున్నప్పుడు, ప్రశాంతంగా నీ ఇంటిని నువ్వు కట్టుకుంటున్నప్పుడు, క్రమం తప్పకుండా దేవుడి సన్నిధికి వెళ్తున్నప్పుడు, దేవుడికి సాక్ష్యంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, పొరపాటున నువ్వు ఎక్కడైనా సాతానికి చోటిచ్చావంటే వాడు ఏం చేస్తాడో తెలుసా, బహు తెలివిగా తాత్కాలికంగా వచ్చినట్టు నీలోనికి జొరబడతాడు. ప్రియ సహోదరి సహోదర, జాగ్రత్త, సాతాను ఇలాగే ప్రవేశిస్తాడు. ముందు తలదాచుకుంటానన్నాడు, తర్వాత మెడ లోపలికి తీసుకొచ్చాడు, తర్వాత సగం లోపలికి వచ్చాడు, ఆ తర్వాత అంటున్నాడు నాకు హాయిగా ఉంది, నాకు ప్రశాంతంగా ఉందని. కాబట్టి సాతానికి చోటు ఇవ్వకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఈ వీడియో చివరి వరకు చూసేందుకు మీ కృతజ్ఞతలండి.